హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రజనీశ్రీ. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ మీకు కావాలో అవి కూడా మీరు కామెంట్ చేసి సజెస్ట్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్ట్లో ఉన్నటువంటి లెసన్స్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. అందులో భాగంగానే ఈరోజు నందీశ్వరుని శాపం అనేటువంటి పద్యభాగంలోని పద్యాలని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నందీశ్వరుని శాపం యొక్క పాఠ్యభాగ సారాంశం, అలాగే కవి పరిచయం, దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ ప్రీవియస్గా చేసి ఉంచానండి. మన ఛానల్లో మీరు చూడొచ్చు. వాటిని చూసి తర్వాత పద్యాలను ఈ వీడియోలో మీరు చూడొచ్చు. తెలుగు సబ్జెక్టులో 3వ పాఠం నందీశ్వరుని శాపం. దీనిని కంకటి పాపరాజు గారు రచించారు. ఈయన తన పద్యాల యొక్క శైలిని వివిధ రూపాల్లో మనకి చూపించడం జరిగిందండి. అవి ఉత్పలమాల మరియు మత్తేభం, అలాగే చంపకమాల అనేటువంటి రూపాలలో మనకి పద్యాలను రచించారు. వాటిని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా నందీశ్వరుని శాపం పాఠ్యభాగంలో మొదటి ముఖ్యమైనటువంటి పద్యం తెలుసుకుందాం. ఈ పద్యం ఉత్పలమాలకు చెందినదండి. దీని గురించి తెలుసుకుందాం. అన్నకు దండ్రికి గురున కాపద ఎవ్వడనొచ్చు వాని గన్గొన్న మహోగ్రపాతక మగున్ ధనువస్థిర మృత్యు వెప్పుడున్ సన్నిహిత స్థితిని మెలగ సంపద పుణ్యవంశం పఠించు లో నిన్నియు నెంచి ధర్మము వహించు జనుండు కృతార్థుడయ్యడన్. ఇది మొదటి పద్యం అండి. దీని యొక్క భావం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నకు తండ్రికి గురువునకు ఎవడు ఆపదను కలిగిస్తాడో వాడిని చూస్తే మహాభయంకరమైన పాపం కలుగుతుంది. శరీరము అశాశ్వతమని, మరణము ఎప్పుడు సమీపంలోనే సంచరిస్తుందని, ఐశ్వర్యము చేసిన పుణ్యానికి అధీనమై ఉంటుందని తలచి ధర్మాన్ని ఆచరించే మనిషి ఎప్పుడునూ ధన్యుడవుతాడు అనేది దీని యొక్క భావం అండి. ఇప్పుడు మనం 2వ పద్యం చూసుకుందామండి. ఈ 2వ పద్యం మత్తేభం రూపంలో రచించడం జరిగింది. కడుగోపించి దశాననుండతని వక్షపీఠముంజొచ్చి పోయెడునట్లుగ్ర శరంబు వేయుటయు యక్షేషుండు ధీరత్వమేర్పడ గోదండ గుణార వంబిఖిల దిగ్భాంగములన్ నిండనప్పుడు వహ్న్యస్త్రము వైవవాడడ చనంబోబాన వేగంబునన్. ఇది 2వ పద్యం అండి. ఇప్పుడు మనం దీని యొక్క భావం గురించి తెలుసుకుందాం. రావణుడు మిక్కిలి కోపించి కుబేరుని పీట వంటి వక్షస్థలము నుండి దూరిపోయేటట్లుగా బాణాన్ని వేశాడు. అప్పుడు కుబేరుడు తన ధైర్యము వెల్లడి అయ్యేటట్లు తన ధనస్సునకు కట్టిన నారి యొక్క ధ్వని దిక్కులు నిండిపోయేటట్లుగా ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని రావణుడు వారుణాస్త్రము యొక్క వేగంతో అణిచివేశాడు. ఇది దీని యొక్క భావం. ఇప్పుడు మనం చివరిగా 3వ పద్యాన్ని చూసుకుందామండి. ఈ పద్యం చంపకమాల రూపంలో మనకి కంకటి పాపరాజు గారు రచించడం జరిగింది. కపివదనుండనైన నను గన్గొని నీవవమాన దృష్టితో నిపుడు హసించినాడవిట నీ దృశవ్రక్తముఖల్ నఖాయుధుల్ కపులిక నీ కులం బడప గల్గెదరంతట గండగర్వమున్ దపమున బుట్టు బెట్టిదము దామే ఎడంగెడు రాక్షసాదమా. ఇది పద్యం అండి. ఇప్పుడు దీని యొక్క భావం చూసుకుందాం. నీచ రాక్షస రావణ, కోతి ముఖము కలవాడనైన నన్ను చూసి నీవు అవమాన దృష్టితో ఇప్పుడు ఇక్కడ నవ్వావు. ఇటువంటి నోరు ముఖము కలవారు, గోళ్ళు ఆయుధములుగా కలవారు అయిన కోతులు ఇక మీదట నీ రాక్షస వంశాన్ని నశింపజేయగలవు. అంతటితో నీ ఖండగర్వమును, తపస్సు వల్ల నీకు పుట్టిన సాహసమును, క్రూరత్వమును తమకు తామే అణిగిపోతాయి అని కుబేరుడు రావణాసురుడితో మాట్లాడతాడు. ఇది దీని యొక్క భావం అన్నమాట. ఈ నందీశ్వరుని శాపం యొక్క పాఠ్యభాగంలో ఉన్నటువంటి పద్యాలు అనేవి కొంచెం కష్టంగానే ఉంటాయండి. దీనితో పోల్చుకుంటే ముందుగా మనం ధర్మపరీక్ష, తిన్నని ముగ్ధభక్తి ఇటువంటి వాటిలో ఉన్నటువంటి పద్యాలు అనేవి మనకి చాలా ఈజీగా అనిపిస్తాయి. అవి ఈజీగా మనకి వచ్చేస్తాయి కూడా. వాటి నుంచి మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ధర్మపరీక్ష, తిన్నని ముగ్ధభక్తి వీటితో పోల్చుకుంటే ఈ నందీశ్వరుని శాపం యొక్క పద్యాలు అనేవి కొంచెం కష్టంగానే ఉంటాయి.
వాటికంటే వీటిని చదవడంలో మనం ఎక్కువ శ్రద్ధ అనేది పెట్టాల్సి వస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడుతుంది అని అనిపిస్తే వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే వీడియో ఏ విధంగా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.